ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. అయ్యా, ఆదివారం ఇలా కూర్చొని నీ మాటలు ఆలోచించగలిగే అదృష్టాన్ని మాకు కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మంచి పాఠాన్ని చెప్పబోతుండగా పరిశుద్ధాత్ముని సహాయం మాకు తోడుగా ఉంచి నడిపించాలని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలువైన మాటలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం. పాఠం పేరు మస్త్రం ఎముకలకు కుల్ల, అసూయ ఆరోగ్యానికి హానికరం. మస్త్రం ఎముకలకు కుల్ల, అసూయ ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రాణానికి ప్రమాదకరం. ఎందుకంటే పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పని ఎలాగైతే అంటారో, దేవుడు కూడా మనల్ని దేవుని పిల్లలమైన మనల్ని బట్టి ఒక హెచ్చరిక చేశాడు. మీరు మస్తరం ఉండుట, మీకు అసూయ ఉండుట మీ ఆరోగ్యాలకి హానికరం. మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చివరికి ఈ అసూయ వలన మీరు భక్తిలో ఉండకుండా మీ జీవితాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆ అసూయ వలన చివరికి మీ బొక్కలలో ఉన్నటువంటి గుజ్జు అది తగ్గిపోయి మీలో బలహీనత తగ్గిపోయి మీ రక్తం కూడా మరి మారిపోయి మీరు భక్తిలో ఉండకుండా ఇలా అసూయ వలన మీరు ఏమి సాధించలేరు అన్న సంగతి కొన్ని విషయాలు ప్రేమించి దేవుడు మనకు బయట పెట్టాడు. ఇంతకీ ఈ అసూయ ఎందుకు వస్తుంది అని చెప్పంటే, మనలో లేనిది ఎదుటిలో కనిపించేదే అసూయ. వాడికి ఉంది నాకు లేదు అన్నదే ఒక అసూయ. ఈ అసూయ చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది అని దేవుడు ప్రేమించి బైబిల్లో కొంతమంది భక్తుల విషయాలని బయట పెట్టాడు. అదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరు అన్నాడు. అంటే బుద్ధి లేని వారు అసూయతో ఎలా చచ్చిపోతారు? అసూయ ఉంటే మనిషి చచ్చిపోతాడా? సహజంగా ఎదుటి వ్యక్తికి ఉంది, నాకు లేదు అని మనం అనుకుంటాం. అయినంత మాత్రాన మనిషి చనిపోతాడా అనంటే, అసూయ ఎప్పుడైతే మనలో ప్రారంభం అవుతుందో అది చివరికి మనల్ని మరణానికి తీసుకెళ్ళేంత దారికి తీసుకెళ్తుంది అని చెప్పని దేవుడు హెచ్చరిస్తుంది ఇక్కడ. ఇలాంటి సందర్భం మరి బైబిల్లో ఎక్కడైనా మనకు ఉందని ఆలోచిస్తే అదే ఆదికాండం 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, తన అన్నదమ్ములు భూమి మీద మొట్టమొదటగా ఆదాము కుమారుడైనటువంటి ఆ కయ్యేను, హేబేలు తన అన్నదమ్ములు దేవునికి ఇద్దరు కలిసి మరి ఒక అర్పణ అర్పించారు. ఆ అర్పణలో మరి కయ్యేను అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ మాత్రం స్వీకరించాడు. అమ్మ నా అర్పణ స్వీకరించలేదని చెప్పని ఆలోచించి తమ్ముడితో అన్నతోటి మాట్లాడలేక ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నప్పుడు అప్పుడు హేబేలు తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఎక్కడ ఏమని మాట్లాడతాడు? అదే 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం ఏమన్నదంటే, కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాలి మీరు. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఇంతకు ఏం మాట్లాడాను? అక్కడ ఏం మాట్లాడి ఉండొచ్చు కానీ దేవుడు రాయించలేదు ఇక్కడ. కయ్యేను హేబేలు అంతే కదా. 8వ వచనంలో కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిండట. కయ్యేను వెళ్ళి హేబేలుతో మాట్లాడిండట. ఏం మాట్లాడిండు అని చెప్పని దేవుడు రాయించలేదు. ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచించుదాం. ఇంతకు ఏం మాట్లాడవచ్చు అని చెప్పానంటే, కయ్యేను నీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టిండు, నువ్వు నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, దేవుడు నిన్ను చాలా హ్యాట్సప్ చేసిండు, నన్ను పెట్టలేదు కనుక దేవుడు నువ్వు పెట్టినటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టిండు కానీ చెప్పని నువ్వు మురిసిపోతున్నావురా? దేవుడు నీ అర్పణ ఎక్స్పెక్ట్ చేసిండని చెప్పని చాలా సంతోషపడుతున్నావా అని ఇలాంటివి రెచ్చగొట్టి మాట్లాడిన పాపం హేబేలు మాత్రం అక్కడ ఏమనలేదన్నట్టే కొడుతుండు. ఎదురు తిరిగి తన అన్నయ్య అయినటువంటి కయ్యేనుతో ఎలాంటి ఎదురు సవాలు కూడా మాట్లాడలేనట్టుగా కొడుతుంది. వీడు చాలా కోపంలో ఉన్నాడు కనుక వీడితో మాట్లాడితే ప్రమాదం అని గ్రహించిండు. అయినా సరే మాటలాడాను అనంటే తనకు తానే ఈర్ష తట్టుకోలేక రెచ్చగొట్టుకున్నాను అనమాట. నన్ను ఇలా అంటావురా అనే లోకానుసారంగా అంటారు చూడు. ఒక పెద్దవారిని ఒక చిన్నవారిని ఒక జగడం జరిగినప్పుడు వారిద్దరి మధ్యలో వైరం ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అంటుంటారు. నన్ను ఇంత మాట అంటావా అని. ఎప్పుడో అన్న మాటను కూడా ఎక్కడో కనిపించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పుడన్న మాటను కూడా మరలా జ్ఞాపకం చేసుకొని వానితో రెచ్చగొట్టుకుంటారు అన్నమాట. అంటే అది అసూయ అన్నమాట. అంటే అంత మందిలా
10 మందిలో ఒక వ్యక్తిని చాలా గొప్పగా పొగిడి ఒక వ్యక్తిని కించపరిచినట్టయితే అది కనిపించినప్పుడు 100 మందిలో నేను అంతగా పొగిడిరు కనుక, నన్ను కించపరిచిరు కనుక వాడిని ఒంటరిగా దొరికించుకొని మాటలాడుతున్నాడు అంటే అతనిలో ఈర్ష కలిగిందనమాట, అసూయ కలిగిందనమాట. ఇలాంటి అసూయ కలిగినటువంటి తన అన్నయ్య అయినటువంటి కయ్యను హేబేలు మీద పడి తట్టుకోలేక ఏం చేశాడు? చంపిండు. అంటే అసూయ ఎక్కడికి తీసుకెళ్ళింది? చంపేంత స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. అందుకే దేవుడు మన పట్ల ప్రేమ కలిగి మీలో అసూయలు, మత్తతలు, అల్లరులు ఇలాంటివి మీలో ఉన్నట్టయితే మీరు నా పిల్లలు కాదు. ఇలాంటి అసూయ వలన మీరు చివరికి ఒక మనిషిని చంపేంత పరిస్థితికి తీసుకెళ్ళిపోతుందని అంటాడు. ఇలాంటి అసూయ వలన మీరు భక్తిలో నుంచి దూరం అయిపోతారని చెప్పని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఇంకో విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ 2వ సామ్యుల గ్రంథం తీయండి. 2వ సామ్యుల గ్రంథం 17వ అధ్యాయం. 2వ సామ్యుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు అతని కింద ఒక మంత్రిగా ఉన్నాడు. అహీతోపెలు అనే ఒక వ్యక్తి, ఒక మంత్రి, దావీదు దగ్గర మంత్రి. దావీదు ఉండంగానే తన కుమారుడైనటువంటి అబ్షాలోము నేను తండ్రి మీదకి రాజుగా లేస్తానని చెప్పని కొంతమంది ఏర్పరచుకొని హెబ్రోనుకి వెళ్ళి అభిషేకం చేయించుకొని అక్కడ కొన్ని దహన బలులు మేకలని భరించి నేనే రాజునని చెప్పని అన్నాడు. అయితే అంతకు ముందుకు దావీదు దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రి తన కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గరికి చేరిపోతాడు అనమాట. బాగా ఆలోచించాలి. ఆ దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు పక్కన ఒక మంత్రి ఉంటాడు, అతని పేరే అహీతోపెలు. ఎక్కడుంది ఈ వచనం? ఇది 3వ వచనంలో కింద ఉంటుంది. అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి అయినటువంటి అబ్షాలోము, అహీతోపెలు తన కుమారుడైనటువంటి అబ్షాలోము నేను రాజునైతానని తండ్రి మీదకి లేచినప్పుడు వెంటనే దావీదు దగ్గర ఉన్నటువంటి అబ్షాలోముకు వర్తమానం పంపించి నేనే రాజునైపోతాను కనుక ఇక దావీదు లేడు, మా డాడీని మనం అందరం కలిసి చంపేద్దాము అని అన్నప్పుడు వెంటనే దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి తన కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అబ్షాలోము దగ్గరికి ఉన్న తర్వాత అబ్షాలోము అహీతోపెలు కొన్ని వేల మంది యెరూషలేము మందిరానికి రాగానే దావీదు భయపడి తన సేనలని, తన పరివారాన్ని, తన కుటుంబాన్ని వెతుకొని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పరిపాలిస్తుంటాడు. పరిపాలించిన సమయంలో అహీతోపెలు అప్పుడు అబ్షాలోము, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముకు అన్ని వక్రమైనటువంటి అన్ని ఆలోచనలు, చెడు ఆలోచనలు చెప్తాడు అనమాట. చాలా చెడు ఆలోచనలు చెప్పి ఎలాంటి ఆలోచన చెప్పినా ఆ సమయంలో అహీతోపెలుని దేవునితో సమానంగా ఎంచుకోరనమాట. ఎవరు? దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి అహీతోపెలు తన కుమారుడైనటువంటి అబ్షాలోము పిలుచుకొని తన మంత్రిగా పెట్టుకుంటాడు అనమాట. అబ్షాలోము ఎవరిని? దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రిని. ఎవరు? అతని పేరు అహీతోపెలు. అంటే ఈ అహీతోపెలు అబ్షాలోము దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నంత కాలం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, తండ్రిని ఎలా చంపాలో, మీ దావీదుని ఇలా అయితే చంపాలని చెప్పని ఇక్కడ ఒక ఆలోచన చెప్తున్నమాట. ఇదిగో మీ తండ్రి చాలా అలసటతో ఉన్నాడు, ప్రయాణం చేసి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, అడవిలో కొండల పడి ఉన్నాడు, చెట్ల పైన కింద కూర్చున్నాడు కనుక బలం లేక, శక్తి లేక అలసి ఉన్నటువంటి నీ తండ్రిని నేను ఒకవేళ నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు నాకు ఒక్క మాట కనుక ఇస్తే, సెలవిస్తే 12,000 మందిని ఏర్పరచుకొని నేను ఎక్కడో అడవిలో ఉన్నటువంటి నీ దావీదు నీ తండ్రిని మీద పడి, సైన్యం మీద పడి నువ్వు సెలవిచ్చినట్టయితే నిన్ను చంపేస్తాను అని తన కుమారునికి చెప్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ అహీతోపెలు అనే ఈ మంత్రి ఎలాంటి సలహా చెప్పినా
అప్పుడున్నటువంటి ఆ కాలంలో అభిషలోము కింద ఉన్నటువంటి ఇశ్రాయేలులు యూదులందరూ ఈ అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన సాక్షాత్తు దేవుడు చెప్పినట్టుగానే ఊహించుకోరు అన్నమాట ఇక్కడ. అయితే ఈ ఎన్నో ఆలోచనలు చెప్పి విన్నారు, ఎన్నోసార్లు ఆలోచన చెప్పినప్పుడు అహీతోపెలు ఆలోచనను నెగ్గింది. కానీ ఈ చివరి ఆలోచన ఏంటంటే, చివరికి నీ తండ్రిని చంపేద్దామని చెప్పని ఒక ఆలోచన చెప్పిండు అనమాట తన కుమారునికి. 2000 మందిని ఏర్పరచుకొని పోయి, నేను దావీదు మీద పడి నీ తండ్రిని చంపి వస్తాను అని ఒక చెడు సలహా ఇచ్చాడు. ఈ చెడు సలహాని కూడా ఒప్పేసుకుందామని అబ్షలోము అనుకున్నప్పుడే వెంటనే దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక స్నేహితుడు అభిషై అని ఒక వ్యక్తి, అతన్ని కూడా తెలుసుకుందాం, మరి అతన్ని కూడా అడుగుదాం, మరి అతనిలో నుంచి ఆలోచన ఎలాగుందో, అతని మనసులో ఆలోచన ఎలాగుందో అని చెప్పని ఒకసారి అడుగుదామని చెప్పని తన తండ్రి అయినటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి తన స్నేహితుడు అయినటువంటి అభిషైని పిలిపించి, మరి ఇలా అహీతోపెలు ఎన్నో ఆలోచనలు చెప్పిండు, అన్ని సఫలమయ్యాయి, విఫలం కాలేదు. కనుక మరి ఈ చివరి ఆలోచన నా తండ్రి మీద పడి చంపేస్తానని మరి అహీతోపెలు మంచి ఈ ఆలోచన నీకు సరైనదేనా అని అభిషయ్ని దావీదు స్నేహితుడైనటువంటి అభిషయ్ని అడిగినప్పుడు, అప్పుడు అభిషయ్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అమ్మ బాబోయ్, నీ తండ్రి చాలా గొప్పవాడు, వెలుగుబంటి అడవిలో తన పిల్లలను పోగొట్టుకుంటే ఎంత కుర్రత్వం కలిగి, ఎంత బలం కలిగి, పిచ్చి లేచి ఎలా ఉంటుందో, నీ తండ్రి అలాగే ఇశ్రాయేలులని నాయకత్వాన్ని పోగొట్టుకొని అలా చెంచరిల్లిపోయి అడవిలో ఉన్నాడు. నీ డాడీ దావీదు యుద్ధ వీరుడు, ఎంతో మందితో మరి యుద్ధమాడి ఎంతో మందిని చంపేసిన వ్యక్తి, అతని బలం అంత సింపుల్ గా ఊహించుకోకూడదు అని అహీతోపెలు ఆలోచనని తారుమారు చేసిండు అన్నమాట. ఎవరు? అభిషేక్. ఈ అహీతోపెలు చెప్పినటువంటి మంత్రి ఆలోచనని తారుమారు చేసేసిండు. తారుమారు చేసిన తర్వాత వెంటనే అబ్షలోము ఎందుకు ఈ ఆలోచన సరైనది అనిపించింది దావీదు కుమారుడైన అబ్షలోముకి. వెంటనే అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచనని కాళ్ళ కింద నొక్కేసిండు. వద్దు, ఇది సరైనది కాదు, మా డాడీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అభిషేక్, అతడు చెప్పిన ఆలోచనని ఎందుకు నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, నిజంగా ఆ ఆలోచనకు వ్యతిరేకంగా నాకు వద్దు, నేను తండ్రి మీదకి వెళ్ళని, యుద్ధానికి వెళ్ళను, ఇప్పుడు వద్దు, సరైన సమయం చూసినప్పుడు వెళ్ళుదాము, అతని మీద పడి చంపుదామని చెప్పన్నాడు. కనుక అహీతోపెలు చెప్పినటువంటి ఈ ఆలోచనని ఈసారి వద్దు అని అన్నాడు. అంటే అంతే. ఎవరు? అబ్షలోము, దావీదు కుమారుడు అనేటువంటి అబ్షలోము అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచనను కాస్త కాదన్నాడు. అంతే. తనకంటే గొప్ప ఆలోచన చెప్పిండు. ఎవరు? అభిషయ్. నాకంటే గొప్ప ఆలోచన చెప్పినటువంటి అభిషయ్ మీద అసూయపడ్డాడు. ఎవరు? అహీతోపెలు. ఆ అసూయపడి చివరికి ఏం జరిగింది? ఈ అహీతోపెలు చేసినటువంటి ఘనకార్యం ఏంటని మనం ఆలోచించగలిగితే, అసూయపడి ఇతడు చేసుకున్నటువంటి విధానం ఏంటని చెప్పి మనం ఆలోచించగలిగితే, అదే 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 23వ వచనం తీయండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన వినండి. ఇక్కడ 23వ వచనం, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచిండు. ఎవరు? అహీతోపెలే. అమ్మ బాబాయ్, నేను ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చిన అబ్షలోము నేను చెప్పింది ఎప్పుడు కూడా వెనక తిరగలేదు, నేను చెప్పిందే వేదమన్నాడు. ఈసారి మాత్రం నేను చెప్పింది జరగలేదు. అయితే ఎవడో దావీదుకు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ అభిషయ్, అతడు చెప్పిన మాట విని నేను చెప్పిన మాటను కాదన్నాడు. కనుక వాడు చెప్పిన మాటని అంటే ఏ రేంజ్ లో ఆలోచించుండను ఆలోచించాలి ఒక విషయాన్ని కూడా. ఇక్కడ ఇశ్రాయేలుల ముంగడ యూదులందరినీ, సమాజం అందరిని నిలబెట్టించి కూర్చోబెట్టించి, రాజు పక్కన కూర్చొని, పక్కన అహీతోపెలు మంత్రి కూర్చొని, అంత వేల మందిలో ఇలాంటి ఆలోచన చెప్పిండనమాట అహీతోపెలు. నీ తండ్రి మీదకి వెళ్ళి 2000 మందిని ఏర్పరచుకుని పోయి నేను చంపుతాను అంటే అందరూ ఆ మాటను సమ్మతించారనమాట. అందరూ ఓకే చెప్పారనమాట. అంత మందిలో అహీతోపెలు చెప్పిందే నిజమని అందరు కేకలు వేశారనమాట. అందరూ ఒప్పుకున్నటువంటి అహీతోపెలు నిర్ణయాన్ని ఇక్కడ తోసిపారేసినట్టుగా కొడుతుంది. ఎవరు? అభిషలోము. ఎవరి మాటని మళ్ళా విన్నట్టు కొడుతుంది? మనకు దావీదు ఫ్రెండ్ అయినటువంటి అభిషయ్ మాటని విన్నట్టు కొడుతుంది. అహీతోపెలు మాట వినలేదన్న సంగతి అహీతోపెలుకు తెలిసింది. తెలిసేవారికే, ఎవరైనా తెలిసిన తర్వాత నా మాట వినలేదు కదా, అయితే నీ ఇష్టము అని వదిలేసుకోవాలి. కానీ ఇతరులకు ఎంత అసూయ పెరిగిందో తెలుసా? చూడండి,
23వ వచనం, 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోకుండా చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరు పోసుకొని చనిపోయాను. బా, ఎంత దారుణం అండి అసూయ. అసూయ అండి మనిషిని ఎక్కడికి ఎంతటి తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తుందో అసూయ. ఎన్నోసార్లు చెప్పుతే అబ్షాలోము విన్నాడు. ఒకసారి నేను చెప్పింది జరగలేదు, ఎవడో చెప్పింది జరిగింది, నన్ను తోసివేసిర్రు, ఇక నా మాట 10 మందిలో చిన్నగా అయిపోయిందే, నా మాట అంత మందిలో పడిపోయిందే, అభిషేక మాట నెగ్గిందే అని ఆలోచించుకొని అసూయని పెంచుకొని శరీరములో మూలుగుల్లో తన మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు మైండ్ బ్లాక్ అయిపోయి ఈ అహీతోపెలు చివరికి వినకపోయినా పర్వాలేదు, బతుకుంటే మరో ఆలోచన చెప్పైనా నడిపించుకోవచ్చు అనుకోవచ్చు కదా. అంటే బాడీలో అనేది అసూయ ఆగలేకపోయింది, తట్టుకోలేకపోయి ఇంటనే గాడిద ఎక్కిండు, గంత కట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళిండు, మంచి ఇల్లుని తలుపులు పెట్టుకుండు, అన్ని తలుపులు మూసేసుకుండు, ఆయన ఒక ఫ్యానుకు ఊరేసుకున్నాడు, తనకు తానే మెడలో వేసుకున్నాడు, చనిపోయాడు. అహీతోపెలు అంటే దేని వలన చనిపోయాడు? అసూయ, ఈర్ష, నేను చెప్పింది జరగలేదన్న ఒక ఆలోచన. వెంటనే బతుకు, తన పిల్లలు ఉన్నారు వెనకాల, తన ప్రాపర్టీ ఉంది, తన భార్య పిల్లలు ఉన్నారు, పైగా మంత్రి, ఈసారి కాకపోతే మరో సంవత్సరంలో నడిపించుకోవచ్చు, ఈసారి నా మాటలు వినకపోతే మరోసారి వినిపించుకోవచ్చు అని ఇది ఏం ఆలోచించలేదండి. ఒక్కసారి మాట నేను అన్నది జరగలేదన్నందుకే ఊరేసుకొని చచ్చిపోయాడు. అంటే అసూయ ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనిషిని ఆలోచించాలి మనం. ఇకపోతే ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. దేవుడు మనకు మరొక విషయాన్ని, మంచి విషయాన్ని మనకు బయట పెట్టాడు. దావీదు గారు సౌలు ఉన్న కాలంలో ఏలాలోయలో ఒక యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో దావీదు గారు ఇశ్రాయేలు చాలా మంది ఉంటుంటారు, ఆ గొల్యాతును కూడా ఎవరు కూడా చంపలేకపోతారు. వాడు 7 అడుగులు ఉంటాడు, 8 అడుగులు ఉంటాడు, వాడిని చూడగానే ఇశ్రాయేలు అందరూ భయపడిపోతున్నారు. దావీదు మాత్రం గొర్రెలు కాసుకున్నవాడు. వచ్చిండు, అతనితో యుద్ధం ఆడతానన్నాడు, రాజుకు మాట ఇచ్చిండు, అంతమంది హేళన చేసినా కానీ ఎవరితో సంబంధం లేదు, నా వెనకాల దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. వెళ్ళిండు, యుద్ధం ఆడిండు. యుద్ధం ఆడిన తర్వాత వెంటనే కేవలం ఒక రాయితో నొసుటి మీద కొట్టాడు, వెంటనే అక్కడ కుప్పగూలాడు. వాని గుండె మీద కాలు పెట్టి కత్తితో మరి వాని తల నరికి వాని తలను పట్టుకొని రాజు దగ్గరకు తీసుకొచ్చిండు. ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చూపించిండు, ఇలా పట్టుకొని వచ్చి తన తలకాయ. అలా పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు అన్న మాట ఏందని చెప్పంటే, దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నాడు. అంతే, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అన్నాడు అంతే. మరి అంత విజయాన్ని సాధించిండు కదా. ఆ రోజు విజయం కనుక ఇశ్రాయేలులకు అందకపోతే, దావీదు ద్వారా కనుక దేవుడు ఆ విజయాన్ని ఇవ్వకపోతే ఇశ్రాయేలులకు ఎంతమంది చచ్చిపోయేవారు? ఆ రోజు చాలా మంది చచ్చిపోయేవారు. అంటే చిన్నవాడైనప్పటికీ కూడా గంత పెద్ద గొలియాతుని దేవుడు వెనకాల ఉండన ధైర్యించి సాహసించి చనిపోతా, ఒకవేళ ఏదైనా సరే ఎలాగైనా జరగని సరే నా వెనకాల దేవుడు ఉండన ఒక మంచి ధీమాతో ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చి మరి ముందుకెళ్ళి తలను పట్టుకొని ఇశ్రాయేలు దేశానికి వస్తే, మరి సౌలు కంటే ఇతనికి 1000 కొలది అనడం న్యాయమే కదా. దావీదుకు 1000 కొలది, సౌలుకు 10,000 కొలది అన్నాడు. అంటే అదే దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నాడు. అంటే 1000 కొలది అంటే చిన్నది, దావీదుకు 10,000 కొలది అంటే చాలా పెద్దదనమాట. అంటే ఇశ్రాయేలు అందరూ అతన్ని ఎక్కువ హెచ్చించారనమాట, ఎక్కువ ఘనత పొందినమాట దావీదు ఆ గొలియాతును చంపగానే. దీన్ని విన్న తర్వాత సౌలు మనసులో తన హృదయంలో ఏమనుకున్నాడని మనం ఆలోచించగలిగితే, అదే మొదటి సామ్యూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సామ్యూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ స్త్రీలు ఒక విషయం 6వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళల్లో అన్నిటిలో నుండి
తాంబురలతోనూ సాంబ్రలతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు ఈ మాట అన్నారట. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. అయితే 8వ వచనంలో చూడండి, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1000 కొలదియు అనిరి అని స్తుతించిరి అని పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచెను అన్నాడు. అంటే అసూయ మస్తరం వచ్చేసిందనమాట. రాజునై ఉండి ఒక స్థానం మీద నిలబడ్డ నాకు లేనటువంటి స్తుతులు, స్తోత్రాలు, గానాలు, హెచ్చింపులు ఒక దావీదుకు. కేవలం నాకు 1000 కొలది, దావీదుకు మాత్రం 10,000 కొలది. అమ్మ బాబాయ్, ఖచ్చితంగా ఇశ్రాయేలులు మాత్రం దావీదుకు ఖచ్చితంగా రాజ్యాన్ని అప్పగించి ఇతడు రాజ్యాన్ని తప్ప ఇతడు ఏం తీసుకోగలడని చెప్పని ఆలోచించండి సౌలు. అప్పటి నుంచి విషపు చూపు పెట్టిండండి. అవునా కదా? విషపు చూపు పెట్టాడు. ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు దావీదు? చాలా సార్లు చంపాలనుకున్నాడు పాపం సౌలు దావీదుని. ఇతడు దేవుడిని మర్చిపోయిండు. ఇతను హృదయంలో దేవునికి స్థానం లేదు. సౌలుకు దేవుని మాటలు వినలేదు. అమాలేకీయులను చంపి ఏమి తీసుకురావద్దని చెప్పిండు. అమాలేకీయులను చంపి అందులో ఉన్నటువంటి మంచి విలువైన వస్తువులను, విలువైనటువంటి మరి గొడ్లను, ఆ గొర్రెలను, మేకలను తీసుకొచ్చి దేవుని మాట వినలేకపోయాడు. దేవుడు సౌలు దగ్గర లేడు. కానీ దురాత్మ అతనికి వచ్చి తన శరీరంలో ఆవగించిన తర్వాత అతడు పిచ్చివాడువై మాట్లాడుతున్నప్పుడు దావీదే వచ్చి వీణ వాయించాలి. అలా వీణ వాయించడం ద్వారా దావీదు మంచి సంగీత సృష్టికర్త. అలాంటి మధురమైనటువంటి మంచి ఆహ్లాదమైనటువంటి మంచి సంగీతాన్ని దావీదు వాయిస్తున్నప్పుడు ఇతడు ఎంత నొప్పున్నప్పటికీ, సౌలుకు ఎంతో నొప్పి బాధపడుతున్నప్పటికీ కూడా దావీదు వాయించేటువంటి ఆ సంగీతానికి అతడు వెంటనే నొప్పి మర్చిపోయి తన మనసంతా, తన ఆలోచన అంతా దావీదు వాయిస్తున్నటువంటి ఒక మంచి ఆ వాయిద్యం వైపే తన మనసు వెళ్ళడం ద్వారా కొంతకాలం కొంతసేపు ఆ దురాత్మ ఆ సౌలులో ఉండి ప్రేరేపిస్తున్నది, మర్చిపోయేంత కలిగేంత వాయిద్యాన్ని వాయిస్తుందన్నమాట. ఎవరు? దావీదు గారు. అంటే నొప్పిని కూడా మర్చిపోయగలిగేదంత వాయిద్యం అన్నమాట. ఎవరిది? దావీదు వాయించే వాయిద్యం. కొన్ని సందర్భాలలో మనకు నొప్పులు ఉంటాయి, కడుపు నొప్పి వస్తుంటది, బాడీలో పెయిన్స్ అనేది సహజం వస్తుంటది. కానీ టీవీలో మంచి ఒక మంచి షో వస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ షో వైపు ఉన్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కొన్ని పెయిన్స్ మనం రిలీఫ్ అయిపోతుంటాం, మర్చిపోతుంటాం అనమాట. అంటే ఎలా సాధ్యం అని చెప్పారంటే మన కాన్సన్ట్రేషన్ నొప్పి కంటే ఇంతకు మించింది ఏదైనా మన కళ్ళ ముందు కనిపించినప్పుడు నొప్పిని మర్చిపోయి దాన్ని చూడగలిగేంత కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టినప్పుడు మనం నొప్పిని మర్చిపోతాం అనమాట. అంటే సౌలులో ఉన్నటువంటి నొప్పిని మరపగొడుతుండు. అతనిలో ఉన్నటువంటి దురాత్మ వచ్చి ప్రేరేపిస్తున్నప్పుడు పిచ్చి పిచ్చిగా సౌలు మాట్లాడుతున్నప్పుడు, అలా రాజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు పరువు పోతుంటది కనుక అది నొప్పితో ప్రేరేపిస్తుంది కనుక ఆ నొప్పిని మరిపించగలగాలంటే ఒక మంచి వాయిద్యం కావాలనుకున్నాడు. అదే దావీదు. అతడి మంచి వాయిద్యాన్ని, మంచి స్వరాన్ని విడుస్తున్నప్పుడు, సంగీతాన్ని వదులుతున్నప్పుడు ఇలా తన చెవుల్లోకి వెళ్ళి, తన మనసులోకి వెళ్ళి, ఆహా ఏం స్వరం అని చెప్పని ఇలా మర్చిపోయి తనకు వస్తున్నటువంటి దురాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు అది మర్చిపోగలిగాడు. అంతటి సహాయం చేసినటువంటి దావీదుని ఎన్నోసార్లు చంపాలనుకుంటాడు. అబ్దుల్లా దుహంలోకి వెళ్తాడు, తన సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడ చంపాలనుకుంటాడు. ఎన్నో ఫిలిస్తీన్ల దేశానికి వారిపోతాడు దావీదు, అక్కడ చంపాలనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా చంపాలనుకుంటాడు. కానీ చంపాలనుకున్న వాడు దావీదుకు దొరికినా చంపిండా? 2-3 సార్లు దొరుకుతాడు కదా దావీదుకు. 2 సార్లు 3 సార్లు దొరుకుతాడు దావీదుకు. పాపం రెడ్ హ్యాండెడ్ గా వెనకాల నుంచి ముందు ఒక దగ్గర అయితే అబ్దుల్లామని గుహలో అలా సేద తీర్చుకొని మంచం పరుచుకొని పడుకుంటాడు. దావీదు అబ్దుల్లా గుహలో అడుగు భాగంలో ఉంటాడు. తన స్నేహితులు అంటాడు, దేవుడు నీకు అప్పగించాడు, చంపేసేయి సౌలుని అంటాడు. కానీ దావీదు చంపిండా? చంపలేదు. అసూయ లేదు అతనికి. అసూయ పెట్టుకున్నవాడు వచ్చి చంపినప్పటికీ కూడా కనబడ్డ గాని చంపలేని నీతిపరుడు దావీదు. అందుకే అంటాడు సౌలు, నాకంటే నువ్వు నిజంగా నీతిమంతుని దావీదు, నెక్స్ట్ రాజ్యం నీదే,
నువ్వే ఇశ్రాయేలు పైన రాజుగా ఉంటావు అని అంటాడు. అంటే అసూయ పెట్టుకున్నవాడు చివరికి సౌలు గతి ఎలా అయిందో తెలుసా? దావీదు పైన పెట్టుకున్నటువంటి సౌలు, అసూయ పెట్టుకున్నటువంటి సౌలు దావీదు పైన చివరికి సౌలు గతి ఎలా జరిగిందని చెప్పారంటే చూడండి, తన కత్తి తన మీదనే పొడుచుకొని చచ్చిపోయాడు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు యుద్ధం జరిగినప్పుడు తనకు తాను ఎవడో ఒక ఫిలిస్తీయుడు వచ్చి మరి ఆ ఇశ్రాయేలుడైనటువంటి సౌలును చంపాలనుకున్నప్పుడు ఇతని సున్నతి లేని వానితో నేను చచ్చిపోయి పరువు పోగొట్టుకునే బదులు తనకు నేనే చనిపోతానని చెప్పని తన కత్తి తీసుకొని తానే పొడుచుకునేటట్టుగా చేసింది దేవుడు. అంటే అసూయ. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్న రోజుల నుంచి అని పాపం దావీదు పైన విషపు చూపు పెంచుకొని అతను ఎన్నోసార్లు చంపాలనుకొని తన రాజ్యాన్ని మర్చిపోయి దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి 1,000 మందిని తీసుకెళ్లిపోయి ఒక్కడిని చంపడానికి ఎంత? నువ్వు ఒక రాజకీయ నాయకునివి, నువ్వు ఇశ్రాయేలును పరిపాలించాలి, దేవుని పిల్లలకు ధర్మశాస్త్రాన్ని చెప్పి దేవుని వైపు మళ్లించాల్సింది పోయి ఒక దావీదును చంపడానికి అసూయ పెట్టుకొని కక్ష పెట్టుకొని నువ్వు దావీదు ఎక్కడో ఉన్నటువంటి కొండల్లో గుహల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినావంటే అసూయ ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి దేవుని పిల్లలారా. ఎక్కడికి? మనిషిని చంపేంత వరకు తీసుకెళ్ళింది అసూయ. మనిషిని చంపేంత వరకు తీసుకెళ్ళింది అసూయ. కానీ అసూయ పెట్టుకున్న వాడికే నష్టం జరుగుతుంది. ఇక్కడ దేవుడు మరొక మాట చెప్తుంది. ఇక్కడ అసూయ పెట్టుకున్న వాడికే నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరిగింది? అసూయ పెట్టుకున్నాడు కయ్యేను హేబెలు పైన. ఏమైంది? చంపిండా తమ్మిని? చంపిండు. అంత కూడా అయిపోయిందా? అంత కూడా చేసింది అపవాది. అంటే క్రైస్తవులమైన మనలో ఇలాంటి అసూయలనేటివి, కక్షలనేటివి, మస్తరం అనేటివి ఇవన్నీ మనలో ఉండడం ద్వారా దేవుని మనసు మనలో ఉండనియకుండా చివరికి మనిషిని చంపేస్తుంది. చివరికి మనల్ని మనం పొడుచుకునే పరిస్థితి కూడా వస్తుంది. నువ్వు భక్తిలో ఉన్నావన్న సంగతి నిన్ను కూడా నీకు ఆ విషయం నీకు కూడా తెలియకుండా చేస్తుంది. అంటే దావీదు పైన విషచూపు పెట్టుకొని ఆ రోజు నుంచి చివరికి సౌలు ఏం సాధించునని మనం ఆలోచిస్తే ఏం సాధించాలి. చివరికి తనకు తానే కత్తి పట్టుకొని పొడుచుకొని తనకు తానే చనిపోయాడు. ఏం దావీదు పైన విజయాన్ని ఎప్పుడు కూడా పొందలేదు. అంతకు దావీదుకు సౌలుకు ఎప్పుడు యుద్ధం జరిగిందట. కానీ ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూడండి. ఇక్కడ ఇంకో మాట, అదే 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం, 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అందరు తీయాలి. సౌలు కుటుంబముకును దావీదు కుటుంబముకును బహుకాలం యుద్ధం జరగగా అన్నాడు. చూడండి 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబముకును దావీదు కుటుంబముకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు మాత్రం అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. అంటే దావీదు పైన పగ పెట్టుకున్న సౌలు కుటుంబం మాత్రం ప్రతిరోజు దినం నీరసిల్లిపోయిందట. కానీ ఏ కక్ష, ఏ అసూయ, ఏది పెట్టుకోలేని దావీదు మాత్రం కక్ష పెట్టుకున్న వానిపైన, అసూయ పెట్టుకున్న వానిపైన కూడా ప్రేమ చూపించిండు కనుక ఇతని కుటుంబం ప్రతిరోజు ప్రబలిందంట, డెవలప్మెంట్ అయిందంట. ఆర్థిక విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో మాత్రం దావీదు దినం అభివృద్ధి పొందిండు. సౌలు మాత్రం దావీదు పైన పెట్టుకున్న అసూయ కక్ష వలన ఏం సాధించలేక దినం తన కుటుంబం మాత్రం నీరసిల్లిపోయింది. చివరికి తన కత్తి తాని మీదనే పడి చచ్చిపోయేంత చేసింది. అసూయ అంత డేంజర్ అని చెప్తున్నాడు దేవుడు. ఇకపోతే ప్రియులారా, మరొక విషయాన్ని మీకు చెప్తాను. ఎస్తేరు ఉన్నటువంటి కాలంలో దర్యావేషుకు ఎస్తేరు భార్యగా ఉండి రాజుగా రాణిగా ఉంటుందండి. ఆ కాలంలో ఒకటి ఇన్సిడెంట్ జరిగిందండి. దాని ద్వారా కూడా దేవుడు మనకు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. హామాను అనే ఒక వ్యక్తి రాజు ద్వారా హెచ్చింపబడి రాజు ఉంగరం ధరించుకొని అతన్ని ఒక సేనాధిపతిగా చేసినప్పుడు అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు బయట ఉన్న వారందరూ నమస్కరించేవారట. కానీ మొర్దెకై మాత్రం అతనికి నమస్కరించలేదట. ఎన్నోసార్లు వస్తున్నాడు పోతుండు. కానీ అస్సలు ఇక్కడ మొర్దెకై ఏమాత్రం అతనికి వంగకయు నమస్కరించలేకపోయాడట. అందరూ నమస్కరిస్తూ ఈ మొర్దెకై నాకు ఎందుకు వంగి నమస్కరిస్తున్నాడని చెప్పని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి రక్షక భటులను ఆ విషయం ఏంటో తెలుసుకోనన్నప్పుడు అప్పుడు తెలుసుకుంటాడంట, అతడు యూదుడట, అతను నీకు నమస్కరించడంట అని చెప్పేసరికి ఆ రోజు నుంచి అసూయ పెట్టుకుంటాడండి. అసూయ పెట్టుకొని ఎలాగైనా సరే ఈ మొర్దెకైని
ఉరికొయ్యం మీద ఎక్కించి అతన్ని చంపాలని చెప్పని అసూయ పెట్టుకున్నాడు. తన భార్య పిల్లలకు చెప్పుకున్నాడు. అందరూ నాకు నమస్కరిస్తారు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు యూదుడట, నాకు వంగతలేడు, నమస్కరిస్తలేడు. వాడు పోయి మళ్ళీ వాడు ఎక్కడో ఉండటం లేదు. నేను మెట్ల ఎక్కువ ద్వారం పైన పక్కనే ఉంటున్నాడు ఆ యూదుడు. వాడు వంగకపోయి నమస్కరించకపోయినంత పోకపోవడం ద్వారా ఎంతో మంది పక్కనే ఉన్నారు ఇశ్రాయేలు యూద, అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యపు వారు. ఇక్కడ యూదుడు ఒక్కడు నమస్కరించకపోయి వాడు ధైర్యంగా నిలబడుట చూసి ఎంతో వేల మంది వంగి నమస్కరిస్తుంటే అక్కడే మరి మా ద్వారపు ఎదురుగానే పక్కనే ఉన్నటువంటి ఒక యూదుడు మాత్రం నాకు నమస్కరించడం లేదు, చాలా అవమానకరంగా ఉంది అని తన భార్యకు, తన పిల్లలకు, తన స్నేహితులు చెప్పినప్పుడు అతనికి వెంటనే రాజుకు చెప్పి అబద్ధాన్ని అనేది ఒకటి సృష్టించి అతన్ని చంపించినట్టుగా చేద్దామని చెప్పని అతని కొరకు ఆ మొర్దెకై కొరకు హామాన్ అనే వ్యక్తి ఒక ఉరికొయ్యను తగిలించి మొర్దెకైని అందులో ఉరివేసి చంపిద్దామని చెప్పని అనుకుంటాడు. పిల్లల చూడండి ఆ విషయాన్ని. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. కాబట్టి రాజు గుమ్మమునున్న, అందరు తీసిరా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, నేను చదువుతాను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాలు వేసి హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగగయు నమస్కారం చేయగయు ఉండగా రాజు గుమ్మములోనున్న రాజు సేవకులు నీవు రాజు ఆజ్ఞకు భయపడవా అన్నారు. అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం తీయండి. అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి ఎవరి కొరకై సిద్ధం చేసినట్ట ఉరికొయ్య? మొర్దెకై కొరకై మరి సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య మీదకే హామాన్ అనే వ్యక్తి వాడే తన మీద రాజు ఆజ్ఞకు వాడే ఎవరి కొరకైతే ఆ ఉరికొయ్య ఆ మొర్దెకై కొరకు మరి ఉరికొయ్య తయారు చేసిండు, అదే ఉరికొయ్య మీదకి చంపాలనుకున్న వాడే ఉరికొయ్య మీదకి వెళ్ళి చంపేటట్టుగా చేసిండు రాజు. వాడే చనిపోయాడు. చివరికి ఏం సాధించుండు ఈ మొర్దెకై అనంటే ఏం సాధించలేదు. కక్ష పెట్టుకుండు, మొర్దెకై మీద పగ పెట్టుకున్నాడు. ఈ హామాన్ అనే వ్యక్తి ఏం సాధించలేకపోయాడు. అసూయ, కక్ష, వీటి వలన శరీరంలో కూడా కుళ్ళు పట్టిపోతుందంట, బాడీలో కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందంట. అది బైబిల్ చెప్తుంది. చివరికి ఈ హామాన్ అనే వ్యక్తి ఏమైనా సాధించిండా? ఏం సాధించలేదు. అక్కడికి వెళ్ళిండు, రాజు దగ్గరికి ఏదో చెడుగా చెప్పిండు, యూదులందరూ చంపాలని చూసిండు. కానీ చివరికి ఒక అవకాశం వచ్చింది, రాణి కలిసే అవకాశం వచ్చింది. ఎస్తేరు రాణి రాజుకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత మా వాళ్ళ యూదులు అన్ని అబద్ధాలు ఆడి మరి లేనిపోని మాటలు చెప్పి మా యూదులను చంపాలనుకున్న వాడు ఎవరు అంటే హామాను. కనుక మరి ఏ హామాను అయితే అబద్ధాలు ఆడి మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్య సిద్ధపరిచిండు, చివరికి మొర్దెకైని చంపాలని చూసిందన్న సంగతి ఎస్తేరు అని తన రాజుకు చెప్పినప్పుడు ఎంత కుట్ర పన్నడా, ఎంత అసూయనా, ఎంత కక్షనా! ఎవడైతే కక్ష పెట్టుకుని అసూయపడి మరి మస్తరపడతాడో వానికే చివరికి ఈ గత అవుతుందని దేవుడు బైబిల్ ద్వారా హెచ్చరిస్తాడు. మరి అదే హామాన్ అనే వ్యక్తిని మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఉరికొయ్య మీదకి హామాన్ అనే వ్యక్తి వాన్నే ఆ ఉరికొయ్య పైన ఉరిదీసి వాడే చచ్చిపోవడం జరిగింది. చివరికి ఏం సాధించిండు హామాను అంటే ఏం సాధించలేదు. వాడే ఉరికొయ్య మీద వాడు పెట్టుకున్న ఉరికొయ్య మీద వాడే చనిపోయాడు. అంటే ఎదురు వ్యక్తి మీద అసూయ, నమస్కరించినందుకు గంత అసూయ నా ఇద్దరికి. పాస్టర్ ఉన్నాడండి, వెళ్ళిపోతుంటాడు, వందనాలని చెప్పలేదు. అయితే చెప్పకపోతే అతని వ్యక్తి మీద నువ్వు అసూయ తెచ్చుకుంటావా? వందనాలు చెప్పాడు, వాడు ప్రైజ్ రాడు చెప్పాడు, చెప్పకపోయినంత మాత్రం అనేది అంత కక్ష కడతామా? కట్టలేం కదా. ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తి హామాన్ అనే వ్యక్తికి వందనాలు చెప్పలేదు, నమస్కరించలేదు. దానికి అతన్ని చంపడానికి ఉరికొయ్య తగిలించి రాజు దగ్గరికి చెడు చెప్పి అతన్ని మొర్దెకైని ఒక వ్యక్తిని కాక యూదులందరూ చంపేటట్టుగా గంత పెద్ద అసూయన, గంత పెద్ద కక్షణ. ఎవరైతే ఎదుటివారి పట్ల మనం అసూయ పడతామో, కక్ష పడతామో, చివరికి ఎవరు అసూయ పడ్డారో, కక్ష పడ్డారో వారే చివరికి
అసూయ పడ్డవారే, కక్ష పడ్డవారే పరిస్థితి వాళ్ళ శరీరమే కుళ్ళిపోతుంది, వాళ్ళ ఎముకలే కుళ్ళిపోతాయి అన్నట్టుగా చెప్తుండ్రు. చివరిగా చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. 541 పేజీ. ఏమున్నది ఇక్కడ చూడండి, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము అన్నాడు. ఆహా, ఎంత మంచి మాటలు ఇవి. సాత్వికమైన మనస్సు జీవమునకు, మనస్సు శరీరమునకు జీవం. సాత్విక మనస్సు ఎవరిది? దావీదుది. ఆయన మనస్సు ఎప్పుడు జీవంలో ఉన్నది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట. అసూయ లేకపోతే, కక్ష లేకపోతే. పొగ తాగడం వల్ల అయినా కానీ చాలా రోజుల తర్వాత చచ్చిపోతాడు. మద్యం తాగడం వల్ల తర్వాత చాలా రోజులకు చనిపోతాడేమో. కానీ అసూయ, కక్ష, మస్తరం ఇవి మాత్రం ఉంటే మాత్రం స్పాట్ డెడ్ అంటుండే ఇక్కడ దేవుడు. చూడండి, సాత్వికమైన మనసు శరీరమునకు జీవం, మస్తరముకు ఎముకలకు కుళ్ళు అంటుండు. మస్తరము ఎముకలకు కుళ్ళు అంట. మస్తరం పెట్టుకోవడం ద్వారా ఎముకలకు ఏమైతే కుళ్ళిపోతాయట. కుళ్ళు అంటే సత్వం ఉండదు అనమాట, బాడీలో సత్వం ఉండదు. కక్ష పెట్టుకున్న ఒక వ్యక్తి మీద కక్ష, అసూయ, మస్తరం పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయిందని చెప్పండి, ఆరోగ్యంగా ఉండడు వాడు. వాడి జీవం నాకంతా ఆగమాగం అయిపోతుంది అంటుంటాడు. నా శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటాడు. నా మనసు లేదు అంటుంటాడు. ఇవన్నీ ఎందుకని చెప్పంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నది మనకు లేదు కనుక వాని పైన పెట్టుకున్న కక్ష, వాని పైన పెట్టుకున్నటువంటి మస్తరాన్ని చూసి ఓర్వలేక, తనలో తనకు తానుగా ఉండలేక బాడీలో బ్లడ్ మారిపోతుంటది. ఈ బాడీలో ఉన్నటువంటి ఎముకలు మారిపోతుంటాయి. నొప్పులో పాలైపోతుంటాడు వాడు, అనారోగ్య పాలైపోతుంటాడు వాడు. దేని వలన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. మీరు నన్ను నమ్ముకున్నారు కనుక మీలో మస్తరాలు ఉండకూడదు, మీలో ఏది అసూయ ఉండకూడదు. వీటి వలన మీరు చెడిపోతారు. మీలో ఉన్నటువంటి కాస్త భక్తి ఉన్నదంతా పోగొట్టుకుపోతారు. మస్తరం వలన, ఈర్ష వలన బైబుల్లో చివరికి చంపేంత పరిస్థితికి తీసుకెళ్ళింది. హామాన్ అనే ఒక వ్యక్తి మరి మొర్దకైని చంపేయడానికి ఒక ఉరుకొయ్య తయారు చేసాడు. ఒక వందనాలు చెప్పాలని ఎందుకే దావీదుకు 1000 కొలది అన్న ఒక్క మాటకే దావీదుకు 10,000 కొలది అన్నాడు జనమనుడితోటే. సౌలుకు కేవలం 1000 కొలది అన్న మాట వినగానే విసుగు చూపు. అంటే మనకంటే ఎవరు కాస్త ఎక్కువ ఉన్నా మనకు మస్తరం పెరుగుతుంటది, అసూయ పెరుగుతుంటది. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అది మనకు వద్దు అని అంటున్నాడు. వాటి వలన నష్టాలు కలుగుతాయి. చివరికి మీరు ప్రాబ్లంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు. మీరు దేవుని నమ్ముకున్నది పోగొట్టుకుంటారు, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. మరణించిన తర్వాత మీరు పాతాళానికి వెళ్ళిపోతారు. ఒక హత్యగా చేసి ఒక వ్యక్తిని హత్య చేసిన వాడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. అంటే ఒక హత్య చేయంత స్థితికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట మస్తరం అనేది. కనుక దేవుడు మరి కొన్ని మంచి విషయాలు మస్తరం పెట్టుకుంటే జరిగే పరిమాణాలు, అసూయ పెట్టుకుంటే ఆరోగ్యానికి హానికరాలు. ఇకపోతే నా ఎముకలకు కుళ్ళుంది కనుక ఇలాంటివి మీలో ఉంచొద్దు. మనందరిలో ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యానికి మంచినిచ్చే జీవాన్ని, అదే అన్నట్టుగా మాట సాత్వికమైన మనస్సును ఉంచుకుందాం. అది శరీరానికి జీవాన్ని ఇస్తుంది, మస్తరం వద్దంటుంది. కనుక ఈ పాఠం మీకు అర్థమైందనుకుంటా. ప్రార్థించుకోండి. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి వందనాలనైన తండ్రి, మస్తరం నాయన ఎముకలకు కుళ్ళ, ఆరోగ్యము మరి శరీరానికి ప్రమాదం అని చెప్పావు తండ్రి. అవును తండ్రి, నేను కొన్ని విషయాలు మేమందరం కలిసి ఆలోచించాం. నిజం తండ్రి, మా జీవితంలో ఎవరి పట్ల అసూయ కానీ మస్తరం కానీ ఇవి మేము ఉన్నట్టయితే నిన్ను మర్చిపోతాం. మరి మా హృదయంలో వాటి ఉంటే మేము చివరికి ఒక వ్యక్తిని చంపేంత స్థితికి కూడా తీసుకెళ్ళిపోతుందన్న లేఖనం సెలవిస్తుంది. మస్తరం ద్వారా మేము సాధించింది ఏమీ లేదు. బైబిల్లో కూడా సాధించింది సౌలు ఏం సాధించలేడని చెప్పావు, చూపించావు. హామాను అనే వ్యక్తి కూడా చివరికి ఏం సాధించలేదు. కయ్యను కూడా ఏం సాధించలేదు. ఎవ్వరు ఏం సాధించలేరు అసూయ వలన, మత్తతుల వలన. కనుక తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి రాయించావు తండ్రి నాయన. మేము క్రైస్తవులమైన మీ పిల్లలం కనుక మంచి మనసు కలిగి మా శరీరానికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మా శరీరం కుళ్ళిపోకుండా మా శరీరం మరి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మరి జీవం కలిగినటువంటి మీ వాక్యం మాలో ఉంచుకోమని చెప్పావు. ఎవరి పట్ల మీరు కక్షలు కానీ మత్తతులు కానీ అసూయలు మీలో వద్దు.
మీరు చాలా ప్రాబ్లంలో పడిపోతారని మమ్మల్ని హెచ్చరించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రారంభంగా మాట్లాడిన నేను నాయన ఇక ముందు ఎన్నో విషయాలు నా ద్వారా బలపరిచి ముందుకు సీరికెళ్ళిపోవాలని సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.